డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్పొరేటర్ వరప్రసాద్ అన్నారు. డైమండ్ బాబు వ్యవహారం సరిగా లేదని ఐఏఎస్ అధికారిని కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అగౌరవంతో ఉద్యోగులను వేధిస్తున్నారని, కౌన్సిల్ సమావేశం ఉద్యోగులు లేకుండా నిర్వహించడం సరికాదన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో దీన్ని ఒక బ్లాక్ డేగా పరిగణించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, పబ్లిక్ సర్వెంట్స్ అంటే అధికారులు కూడా ఇద్దరు సమానమైన భాగాలతో ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. అట్లాంటి ప్రజాస్వామ్యంలో ఈ రోజున డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు అంటే డైమండ్ బాబు అంటూ ఉంటారు. అతను ఈ రోజున నగరపాలక సంస్థలో ఒక అధికారిని అసభ్యంగా దూషించి ఆయన ప్రజాస్వామ్య విలువలను కాలరాశాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు వాళ్ళు ఏదైతే ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తారో, మేము ప్రజాప్రతినిధులం ఏదైతే ఈ పని చేయాలని తీర్మానం చేస్తారో దాన్ని వాళ్ళు అమలు పరుస్తారు. వాళ్ళని అమలు పరచనీయకుండా అతన్ని బెదిరించి అతన్ని అసభ్య పదాలతో దూషించాడు. దానికి సమాధానంగా కమిషనర్ గారు ఏదైనా అధికారిని అంటే నన్ను అన్నట్టే, ఏదైనా మీరు అడిగితే నన్ను అడగండి, అంతేగాని అధికారులను దూషించవద్దు అన్నా కూడా కమిషనర్ గారితో కూడా అదే విధమైన ఘాటుగా అసభ్య పదాలతో అదే మాటను పదే పదే వాడి వారిని కూడా కించపరిచారు. వారు కమిషనర్ గారు కూడా దీనికి మనస్తాపం చెంది వారు మేయర్ గారు ఒక సభ మర్యాదను కాపాడాల్సిన బాధ్యత మీరుండి కాబట్టి మీరు మర్యాదను కాపాడండి అన్నా కూడా ఆయన చోద్యం చూస్తూ ఉంటే కమిషనర్ గారు మేము అధికారులు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బాయ్కాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం